కృప అంటే ఒకటే, దాస్యపు ఆత్మను దేని కిందకి రావాలి? దత్తపుత్రాత్మ కిందకి రావాలి. నువ్వు నా కింద పనుడు కాదయ్యా, నువ్వు నా కింద బానిసవు కాదు, నువ్వు నాకెవరివి? కుమారుడివి. కల్వరిలో యేసుప్రభువు జరిగించిన కార్యం బట్టి దాస్యపు ఆత్మను తీసేసి ఏమిచ్చాడు? దత్తపుత్రాత్మ ఇచ్చాడు. దీని ద్వారా నువ్వు ఏమని పిలవాలి? తండ్రి అని పిలవాలి. ఆలోచించండి, మీరు ఎంప్లాయీ దాకా బాస్ కింద పని చేస్తుంటే, ఇప్పుడు కువైట్లో పని చేస్తున్నారు అనుకోండి, మీరు పని చేయలేదు అనుకోండి, ఏం చేస్తారు? లేదు ఇన్ని రోజులు అది పని చేశారు కాబట్టి నేను జాలి చూపిస్తా అంటారా? పని చేయని రోజు ఏం చేస్తారండి? మీరే మీ నాన్న దగ్గర పని చేస్తున్నారు అనుకోండి, మీరు పని చేయలేదు, నానేం చేస్తాడు? రేపు నాకు ఉద్యోగం ఉంటుందో పోతుందో అని బానిసకు భయం ఉంటుంది. అదే కుమారుడికి, తండ్రి దగ్గర పనిచేస్తున్న కుమారుడికి భయం ఉంటుందా? ఎందుకుండదు? ధైర్యం ఉంటుంది. ప్రతిరోజు నేను సరిగా చేయకపోతే నా బాస్ నా మీద కోప్పడతాడేమో, ఇది పనుడుకున్న భయం. అదే కుమారుడికి నేను చేయకపోతే నాన్న కోప్పడతాను ఫీల్ అవుతాడా? ప్రతిరోజు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటుందా? ప్రతిరోజు ఇది నేను చేయకపోతే నాకు ఏమవుతుందో అని. సి, సర్వెంట్హుడ్ వర్సెస్ సన్షిప్. ఈ రాత్రి ఒక్కటి అర్థం చేసుకోండి, సర్వెంట్హుడ్ వర్సెస్ సన్షిప్. కుమారత్వము, దాసత్వం, ఈ రెండింటి మధ్యలో తేడా తెలుసుకుంటే నువ్వు శాపంలో ఉండి ఎందుకు రావాలి? ఆశలో రావాలి. దేవుడు మనల్ని దాసులుగా కోరలేదు. ఏమన్నాడు? నా బిడ్డలు ఏ ప్రాంతం అయితే వారు నా స్వజనము కాదని చెప్పబడిందో రోమా 9:26 రాస్తుంది, అదే ప్రాంతంలో వారు నాకు కుమారులనియో జీవం గల దేవుని కుమారులను నేను వారికి ఏం చేస్తాను? పేరు మారుస్తానన్నాడు. ఇది కాదా మార్పు అంటే? పాత నిబంధన శాపం అంతమవుతే నూతన నిబంధనలో ఆశీర్వాదంలో మార్చబడడానికి కృపని ఈ రోజు ఎందుకు నిరోధకం చేస్తున్నాము?